welcome back to my channel Divyato Kabarlu. So ela unnaru andaru and ee roju vlog loni I am going to show you guys a recipe that is chicken ghee roast. So stay with me. So ide mem ninna chicken teches petteskunnam. So ikkada maaku chicken cut chesi anta ivvadu, so they just give like big pieces like that intiki vachi cut cheskoli, which my husband does it. So nanne chicken cut chesi wash chesi we kept in fridge. So first let's do it. సో ఈ బాక్స్లో ఆల్మోస్ట్ 700 grams నియర్ బై చికెన్ ఉండుంటుంది. సో ఫస్ట్ అయితే నేను ఒక 6 to 7 ఎండుమిరపకాయలు తీసుకున్నాను. అండ్ దిస్ మచ్ చూడండి, ఇంతే చింతపండు వీ హ్యావ్ టు టేక్. అండ్ దాని తర్వాత ఇందులోని కొంచెం హాట్ వాటర్ వేసేసి వి విల్ కీప్ ఇట్ అసైడ్, పక్కన పెట్టేసుకున్నాము. దాని తర్వాత నెక్స్ట్ చికెన్ మ్యారినేట్ చేసుకున్నాము. సో నేను ఈ క్వాంటిటీ ఆల్మోస్ట్ ఒక 700 grams ఆఫ్ చికెన్ చూపిస్తున్నాను. సో మేబీ ఇఫ్ యూ గైజ్ ఆర్ చెకింగ్ మోర్ ఆఫ్ చికెన్ యూ కెన్ యాడ్ ఇంక్రీజ్ యువర్ ఇంగ్రీడియంట్స్ క్వాంటిటీ అంతాని. సో ఇందులోని నేను ఇక్కడ మస్టర్డ్ ఆయిల్ వాడుతున్నా. కొంచెం మస్టర్డ్ ఆయిల్, కొంచెం ఉప్పు అండ్ ఇంకా కొంచెం పసుపు we will be adding here. దీంతో పాటు కొంచెం లెమన్ జ్యూస్ యాడ్ చేసుకుందాము. ఇవన్నీ నైస్గా మిక్స్ చేసేసుకుందాం. కారం మనం ఇంకా ఇందులో యాడ్ చేయాల్సిన అవసరం లేదు బికాజ్ ఎండుమిరపకాయలు ఉన్నాయి. అండ్ వైల్ కుకింగ్ వీ విల్ బి యాడింగ్ అ బిట్. సో నేను ఇందులో కారం యాడ్ చేయట్లేదు. దీస్ ఆర్ ద ఇంగ్రీడియంట్స్ దట్ వీఆర్ గోయింగ్ టు యాడ్. అండ్ ఇది కూడా పక్కన పెట్టేసుకుందాము. అండ్ నెక్స్ట్ అవుతుంది, ఒక ప్యాన్లోని కొంచెం ధనియా, కొంచెం జీరా, కొన్ని పెప్పర్ బాల్స్, చాలా కొంచెం మేథి, కొంచెం చాలా లైక్ యూనో నాట్ ఈవెన్ హాఫ్ స్పూన్, ఇవన్నీ బాగా రోస్ట్ చేసుకున్నాము. ఇందులోనే నేను కొంచెం గార్లిక్ కూడా యాడ్ చేస్తున్నా. ఒక ఇన్ ద క్వాంటిటీ ఆఫ్ గార్లిక్ ఐమ్ యాడింగ్. సో ఫస్ట్ ఇవన్నీ మనం కొంచెం బాగా యూనో బర్న్ట్ లైక్ రోస్టెడ్ స్మెల్ వచ్చే వరకు వీ హ్యావ్ టు రోస్ట్ ఆల్ దీస్ థింగ్స్ టుగెదర్. మేము నిన్న క్రిస్మస్ మార్కెట్కి వెళ్ళాము అండ్ చాలా బాగుంది యాక్చువల్లీ. కొంచెం బాగా కాలు కూడా నొప్పెట్టేసాయి. మేము యాక్చువల్లీ ఇంటి నుంచి రెడీ అయ్యి వెళ్తేప్పుడు లైక్ బాగా స్వెటర్స్ అన్నీ వేసుకొని వెళ్ళాం, బట్ అక్కడికి బయటే ఉంటాం అనేసి. బట్ అక్కడ ఇంత రష్ ఉండేది దట్ యూనో చలవే అంటే ఇట్ వాజ్ కోల్డ్, బట్ మరీ నేను ఎక్స్పెక్ట్ చేసినంత జనరలీ ఇప్పుడు వెళ్ళేటప్పుడు ఎంత కోల్డ్గా ఉండేది. ఇట్ వాజ్ నాట్ దాట్ కోల్డ్, బట్ యా ఇట్ వాజ్ వెరీ వెరీ బ్యూటిఫుల్. అండ్ నాకు ఈ చికెన్ రెసిపీ వన్ ఆఫ్ మై ఫ్రెండ్స్ మామ్ షీ గేవ్. దట్ ఫ్రెండ్ ఈజ్ ఫ్రమ్ వన్ ఆఫ్ మై ఫ్రెండ్ ఈజ్ ఫ్రమ్ మ్యాంగ్లోర్. సో తను నాకు ఇచ్చింది, వాళ్ళ అమ్మ నాకు ఈ రెసిపీ ఇచ్చింది. సో నేను ఆల్రెడీ నా ఐప్యాడ్లోని జనరలీ రెసిపీస్ అని లైక్ యూనో నాకు తెలియపోయిన రెసిపీస్ ఏవైతే నాకు ఎవరైనా చెప్పుతున్నారో ఇన్స్టాగ్రామ్లో చూసే రెసిపీ అయితే ఐ కీప్ సేవింగ్ ఇట్ ఆబ్వియస్లీ. బట్ దెన్ ఎవరైనా చెప్పే రెసిపీ, ఇప్పుడు మా మీ నేబర్ లైక్ షీ ఈజ్ అ మహారాష్ట్రన్, సో వాళ్ళు ఏమైనా రెసిపీ చెప్పినని ఆర్ ఎనీ ఆఫ్ మై ఫ్రెండ్స్ హూ ఆర్ నాట్ తెలుగుస్ లైక్ యూనో ఫ్రమ్ తమిళనాడు ఆర్ ఫ్రమ్ ఎనీ అదర్ సైడ్ వెన్ దే సే, నేను నోట్ చేసుకొని ఉంచుకుంటాను రెసిపీస్. సో యా దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద రెసిపీస్. ఐ హోప్ మీకు నచ్చినట్టు. నేను ముందు కూడా చేశాను. సో ఈ రెసిపీతో పాటు ఈ వైట్ రైస్ కంటాని లైక్ కొంచెం జీరా రైస్ ఆర్ లైక్ యూనో బగారా రైస్ అయితే ఇట్స్ కొన్ని టేస్ట్ ఈవెన్ మోర్ గుడ్. వైట్ రైస్ కంటే యాక్చువల్లీ యూనో దాట్ కైండ్ ఆఫ్ రైస్ అయితే ఇంకా ఎక్కువ బాగుంటుంది. సో ఐఎమ్ ఆల్సో గోయింగ్ టు మేక్ లైక్ కైండ్ ఆఫ్ బగారా రైస్ కైండ్ ఆఫ్. సో ఇది ఇప్పుడు బాగా రోస్ట్ అయిపోయింది. సో నేను మిక్సీ చేసుకున్నాను, మిక్సీ గ్రైండర్లో వేసుకుంటాను. దీంతో పాటు ఒక చిన్న జింజర్ కూడా వేసుకోవచ్చు. ఒక చిన్న పీస్ అయితే చాలు. అండ్ మనం ఆల్రెడీ లైక్ కొంచెం సోక్ అవ్వడానికి పక్కన పెట్టుకున్న ఈ మిర్చి అండ్ టార్మరిన్ కూడా యాడ్ చేసేద్దాము. మిక్సీ చేసుకుందాం. ఆల్రెడీ స్మెల్ భలే వస్తుంది. సో గుడ్. సో ఇదెలా పక్కన పెట్టేసుకుందాం. నా విల్ టేక్ అ ప్యాన్. ఇట్లా వెడల్పుగా ఉన్న ప్యాన్ తీసుకొని ప్యాన్ బాగా వేడి అయినాక ఇందులోని ఒక
గుడ్ స్పూన్ ఆఫ్ గీ యాడ్ చేసుకుందాం. గీ అంతా బాగా వేడెక్కింది. సో ఫస్ట్ మనం ఇట్లా మ్యారినేట్ చేసే చికెన్ని వేసేసుకుందాం ఇందులోని. ఈ రెసిపీకి మనకి ఆనియన్ టమాటో ఏమీ పడదు అండ్ ఈజీగా అయిపోయే రెసిపీ. యాక్చువల్లీ ఆల్మోస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ కానీ ఇంకా తక్కువ టైమే పడుతుంది. బికాజ్ ఆనియన్ టమాటో అవన్నీ వేసుకున్న పని అంటే ఏం లేదు. ఇందులో ఓన్లీ ఇప్పుడు ఈ మసాలా మనం ప్రిపేర్ చేసుకొని ఉంచుకున్నాం కదండి, ఓన్లీ ఆ మసాలా ఒక్కటే ఇందులో పడుతుంది. అండ్ అపార్ట్ ఫ్రమ్ దిస్ లాస్ట్లో ఆబ్వియస్లీ వీ విల్ యాడ్ కొరియాండర్ ఫర్ ద ఎక్స్ట్రా టేస్ట్. అదర్వైజ్ ఇందులో ఆనియన్ టమాటో ఏమీ వేయాల్సిన అవసరం లేదు. ఇది చికెన్ బాగా రోస్ట్ చేయండి. సో నేను ఇందులోని మనం మిక్సీ చేసుకున్న పేస్ట్ వేస్తున్నాను ఇప్పుడు. ఈ వాటరు ఇందులోని యాడ్ చేసేసుకుందాం. ఇప్పుడు ఈ చికెన్ని స్లో కుక్ చేసుకుందాము. వైల్ అక్కడ చికెన్ అక్కడ అవుతుంది. సో నేను సైడ్ నాట్ అ ప్రాపర్ బగారా రైస్ బట్ సిమిలర్ టు బగారా రైస్ ప్రిపేర్ చేస్తున్నాను. చికెన్ రెడీ అయిపోయింది చూడండి. లైక్ హౌ టేస్టీ ఇట్ లుక్స్ అండ్ నేను టేస్ట్ కూడా చేశాను. ఇట్స్ వెరీ వెరీ నైస్. సో నేను స్టవ్ ఆఫ్ చేసేసాను. జస్ట్ పక్కన పెట్టే ముందు దీనిపైన కొరియాండర్ మీరు కొంచెం గీ కూడా వేసుకొని పక్కన పెట్టవచ్చు. నేను ఇప్పుడు గీ యాడ్ చేయట్లేదు. సో దిస్ ఈజ్ డన్. ఇది పక్కన పెట్టేసుకుందాం. నెక్స్ట్ వీఆర్ గోయింగ్ టు మేక్ బగారా రైస్. బగారా రైస్కి నేను ఇక్కడ ఆనియన్స్ కొన్ని కట్ చేసుకున్నా, ప్లస్ గ్రీన్ మిర్చి అండ్ కొరియాండర్. దాంతోపాటు 1.5 కప్ స్మాల్ సైజ్ ఆఫ్ కప్లోని రైస్కి 1:3 రేషియోలోని వాటర్ వేసి పక్కన పెట్టుకున్నాను. అండ్ ఆల్సో జింజర్ గార్లిక్ పేస్ట్. అండ్ దీంతో పాటు మనకి ఆల్సో ఐఎమ్ గోయింగ్ టు యాడ్ కరివేపాకు. సో గైస్ మన బగారా రైస్ రెడీ అయిపోయింది. కమ్ లెట్స్ సీ, చూద్దాము ఎలా వచ్చింది. వావ్, నైస్. సో ఇప్పుడు మనం బగారా రైస్ అండ్ ఈ చికెన్ కర్రీకి డిష్ అవుట్ చేద్దాము. సో వాట్ ఐమ్ ఐ గోయింగ్ టు డూ ఇస్ ఫస్ట్ ఇలాంటి ఒక బౌల్, నేను సెరామిక్ బౌల్ తీసుకున్నాను. యూ కెన్ టేక్ గ్లాస్ బౌల్, స్టీల్ బౌల్, ఏదైనా పర్లేదు. బట్ ఏంటంటే ఇట్లా లోతుగా ఉన్న టైపు తీసుకొని ఇందులోని కొంచెం చికెన్ వేసుకుందాం ఫస్ట్. చికెన్ స్మెల్ అదిరిపోయింది. సీరియస్లీ గైస్, నేను ఓవర్ చేస్తున్నాను అని అనుకోకండి, బట్ లిటరలీ యాక్చువల్లీ ఇట్ ఈస్ సో గుడ్. ఇలా చికెన్ తీసుకొని దాని తర్వాత దీనిపైన బగారా రైస్ వేసుకుందాము. జస్ట్ లైక్ దిస్. ఇలా చేసుకొని కొంచెం బాగా సర్దేసుకొని జస్ట్ ఇలా షేక్ చేసుకొని ఇలా ఒక ప్లేట్ తీసుకుందాము. తీసుకొని లైక్ దిస్ వీ హ్యావ్ టు జస్ట్ ఇట్లా తిప్పేసుకుందాం. And that's it. See, so ila dish out cheskoni, like you can just eat it. I'm going to do a simple taste test in front of you guys. బాగా వేడిగా ఉంది. చికెన్ బాగా ఉడికింది చూడండి. సీ హౌ నైస్లీ. నాకు లిటరలీ ఒక 20 minutes ఇది కుక్ చేయడానికి అంతే పడింది. నాట్ మోర్ దెన్ దాట్ ఎట్ ఆల్. Seriously, so good. So good. You really need to try it. And ఏమైనా వెరైటీ ఐటమ్స్ ఉంటే మనకి బిర్యానీ ఉన్నా, లైక్ యూ నో వీ వాంట్ టు హ్యావ్ లైక్ కోక్ ఆర్ ఎనీ సాఫ్ట్ డ్రింక్ కదా. సో నేను కోక్ సాఫ్ట్ డ్రింక్స్ అన్ని తాగి ఆల్మోస్ట్ నేను లాస్ట్ డిసెంబర్లో నేను తాగాను. ఇంకా అప్పటి నుంచి ఐఎమ్ నాట్ డ్రింకింగ్ ఇట్ బికాజ్ నేను కొన్ని ఇంగ్రీడియంట్స్ అంతా చూసాను. ఐ డిడ్ నాట్ ఎట్ ఆల్ లైక్ ఇట్. ఇట్స్ సో ఐ మీన్ ఒక్కొక్కసారి అయితే పర్లేదు, బట్ నాకు కొంచెం అవన్నీ తొందరగా ఎడిక్ట్ అయిపోతాను. సో దాట్స్ వై నేను కంప్లీట్గా అవాయిడ్ చేశాను. సో మాకు ఇక్కడ స్పార్క్లింగ్ వాటర్ అన్నది దొరుకుతుంది. సో నేను ఇందులో ధనియా పత్తాది అండ్ కొంచెం లెమన్ అన్నీ వేసి కొంచెం మిక్స్ చేశాను. నేను ఇందులో షుగర్ యాడ్ చేయలేదు, ఓన్లీ సాల్ట్ యాడ్ చేశాను. సో ఈ స్పార్క్లింగ్ వాటర్ ఇందులో యాడ్ చేసిన చూడండి మనకి సోడాలా వచ్చింది. సో దీంతో పాటు ఇలా బిర్యానీ అట్లా ఉంటే లైక్ ఐ ప్రిఫర్ హ్యావింగ్ స్పార్క్లింగ్ వాటర్ ఓన్లీ.
సో ఐ హోప్ మీకు ఈ వ్లాగ్ నచ్చినట్టు ఉంది. మీకు నచ్చినట్టయితే ప్లీజ్ కన్సిడర్ సబ్స్క్రైబింగ్. ఛానల్ ఇప్పుడు 100 సబ్స్క్రైబర్స్ అయ్యారు. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేశారో అండ్ సపోర్ట్ చేస్తున్నారో. ప్లీజ్ కంటిన్యూ సపోర్టింగ్ మీ లైక్ దిస్. అండ్ ఐ హోప్ మీకు ఈ వ్లాగ్ నచ్చినట్టు ఉంటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.